హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కెమెరా లెన్సెస్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏది ఏ పర్పస్కి యూజ్ అవుతుంది అనే డీటెయిల్స్ మొత్తం అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వాటి గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. కెమెరా లెన్స్లో రెండు రకాలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రైమ్ లెన్స్, రెండోది వచ్చేసి జూమ్ లెన్స్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను 25mm లెన్స్ అయితే వాడుతున్నా. ఇవి వచ్చేసి ప్రైమ్ లెన్స్. ఈ ప్రైమ్ లెన్స్కి ఫోకసింగ్ రింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట, ఇట్లా తిప్పేది. అదేవిధంగా కిట్ లెన్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. దీనికి వచ్చేసి రెండు రింగ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి జూమ్ చేసే రింగ్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఫోకస్ చేసే రింగ్, ఓకేనా. రెండు అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి 1442mm లెన్స్ అనమాట. సో మీకు 1442 అని ఎంఎంలలో చెప్తున్నా. అసలు ఎంఎం అంటే తెలవాలంటే ఫస్ట్ ఫోకల్ లెంత్ అనేది తెలుసుకోవాలి. ఫోకల్ లెంత్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడి నుంచి ఫోటో తీయాలనుకుంటున్నారు. అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే అక్కడ ఒక అబ్బాయి నిలబడ్డాడు. సో నేను ఇట్లా ఫోటో తీయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ కెమెరాలో ఏముంటుంది, సెన్సార్ ఉంటుంది కదా. సెన్సార్కి దాని ముందర మనము లెన్స్ అనేది ఫిక్స్ చేస్తాం కదా. ఇట్లా ఫిక్స్ చేసినప్పుడు అంటే సెన్సార్కి ఇట్లా లెన్స్కి మధ్య ఉండే గ్యాప్ ప్లస్ ఆబ్జెక్ట్ మనం ఫోటో తీస్తాం కదా. సో ఈ గ్యాప్నే మనం ఫోకల్ లెంగ్త్ అంటాం అనమాట. సో మనం వీటిని అయితే ఎంఎంలలో చూసుకుంటాం. సో మీకైతే ఒక ఐడియా అయితే వచ్చింది కదా. జనరల్గా మనం ఏ లెన్స్ చూసినా కూడా ఎంఎంస్లోనే ఉంటుంది అనమాట. 1442 అని, 25mm, 50mm, సో ఇట్లా ఎంఎంస్లోనే ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మనం ప్రైమ్ లెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రైమ్ లెన్స్ అంటే ఏం లేదు, ఫిక్స్డ్ రేంజ్ అయితే ఉంటుంది అనమాట దీనికి. అంటే 25mm అని, 50mm అని, ఓకేనా. సో ఈ లెన్స్ అనేవి మీకు జూమ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు అనమాట, జస్ట్ ఫోకస్ చేయడానికి మాత్రమే ఉంటుంది దీంట్లో, ఓకేనా. ఇవన్నీ ప్రైమ్ లెన్స్ అంటారు. ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న 25mm లెన్స్ కూడా ప్రైమ్ లెన్స్ అనమాట, ఓకేనా. సో మీకు దీంట్లో పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంటుంది. సో ఈ లెన్స్ కాస్ట్ కూడా చాలా హైగా అయితే ఉంటుంది అనమాట. మామూలుగా కిట్ లెన్స్ అయితే అంతగా అయితే ఉండవు, దాంట్లో పిక్చర్ క్వాలిటీ కూడా అంతగా అయితే ఉండదు. సో ఈ 25mm లెన్స్లో అయితే పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది, మీకు కాస్ట్ కూడా హైలో ఉంటుంది అనమాట. తర్వాత జూమ్ లెన్స్ అనమాట. ఈ జూమ్ లెన్స్ చూసుకుంటే మీకు 8mm నుంచి 500mm వరకు కూడా జూమ్ లెన్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు చాలా రకాలుగా అవైలబుల్గా అయితే ఉంటాయి మార్కెట్లో. సో మీకు కాస్ట్ కూడా చాలా హైగా అయితే ఉంటుంది. సో మనం దేని పర్పస్గా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనం ఈ లెన్సెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జూమ్ లెన్స్ కూడా 3 రకాలుగా అయితే డివైడ్ అయ్యింది. సో ఫస్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ లెన్స్, రెండోది వచ్చేసి మిడ్ రేంజ్ లెన్స్ అనమాట, మూడోది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. సో ఈ 3 రకాలుగా అయితే ఉంటుంది జూమ్ లెన్స్. ఫస్ట్ మనం వైడ్ యాంగిల్ లెన్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వైడ్ యాంగిల్ లెన్సెస్ వచ్చేసి 8mm, 11mm టు 35mm వరకు అయితే ఉంటాయి. సో మీకు ఎంఎం అనేది ఎంత తక్కువ ఉంటే సో మీకు అంత వైడ్ యాంగిల్ అనేది కనిపిస్తుంది అనమాట. వైడ్ యాంగిల్ అంటే ఏం లేదు, మీకు ఎక్కువ ప్లేస్ని క్యాప్చర్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఇవి మనము వ్లాగింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ అనేది వ్లాగింగ్కి అయితే చాలా బెటర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జూమ్ అవుట్లు పెట్టుకుంటాం కాబట్టి జూమ్ అవుట్ పెట్టుకొని మనం ఇట్లా తీసినా కూడా ఎక్కువ ప్లేస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. మామూలుగా ఇట్లా వ్లాగింగ్ చేసే ప్రతి ఒక్కరు ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అయితే యూజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎక్కువ దూరం పెట్టుకోము కదా, కెమెరాని ఎక్కువ దూరం పెట్టుకోము. సో ఇట్లా పెట్టుకొని మనము క్యాప్చర్ చేసేటప్పుడు మనము లాంగ్ రేంజ్లో ఉన్న లొకేషన్ కూడా మనమైతే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. అంటే వైడ్ యాంగిల్ ఉన్న లొకేషన్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వైడ్ యాంగిల్ లెన్స్ అనేవి ఇవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. సో ఇవి వ్లాగింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ లెన్స్ చూసుకుంటే మిడ్ రేంజ్ లెన్సెస్ అనమాట. ఇవి మీకు 35mm టు 70mm, 75mm వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఈ లెన్స్ ఎక్కువ దేంట్లో యూజ్ చేస్తారంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే దాంట్లో, లేకపోతే మూవీస్ తీస్తుంటారు కదా వాటిలలో ఈ లెన్సెస్ బాగా యూజ్ చేస్తారనమాట. మీకు న్యాచురల్ లుకింగ్, మంచి లుకింగ్, అంటే మీరు ఫ్రేమ్ కూడా చాలా నీట్గా బెటర్గా పడుతుంది అనమాట. సో మీరు ఈ లెన్స్తో క్యాప్చర్ చేసే. సో నెక్స్ట్ టెలిఫోటో లెన్స్. టెలిఫోటో లెన్స్ ఏంటంటే 70-75mm టు 500mm, సో అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చేమో. సో అంతకన్నా ఎక్కువ ఉన్నాయి కూడా, ఇవన్నీ టెలిఫోటో లెన్స్ అంటారు. సో ఇవి ఏం లేదు, జస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అని ఉంటారు కదా, సో వాళ్ళు ఇవి బాగా ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే మామూలుగా దూరం నుంచి జంతువుల్ని ఇట్లా జూమ్ చేసి ఇట్లా క్యాప్చర్ చేస్తుంటారు, వీడియోస్ తీస్తుంటారు కదా. అదేవిధంగా బర్డ్స్ ఎగురుతున్నా సో ఇట్లా క్యాప్చర్ చేస్తుంటారు, ఇట్లా మామూలుగా మూన్ కేసి జూమ్ చేస్తుంటారు కదా. సో ఇవన్నీ టెలిఫోటో లెన్స్ అనమాట. సో దీంట్లో జూమ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా హైగా ఉంటుంది అనమాట. ఈ టెలిఫోటో లెన్స్ అనేది మెయిన్గా దేనికి యూజ్ చేస్తారంటే లాంగ్ షాట్లో ఉన్న ఆబ్జెక్ట్ తీయడానికి అయితే ఈ టెలిఫోటో లెన్స్ని అయితే ఉపయోగిస్తారనమాట. మామూలుగా మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి ఏ లెన్స్ తీసుకున్నా కూడా మీకు మామూలుగా ఫోకస్ రింగు లేకపోతే జూమ్ రింగు కాకుండా ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న లెన్స్లో స్టెబిలైజేషన్ ఆన్ అని, అదేవిధంగా మీకు కొన్ని అపర్చర్ వాల్యూస్ తగ్గించడం, పెంచుకోవడం అన్నీ మ్యాక్సిమం మీరు కెమెరాలు సెట్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా లెన్స్ మీదనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడైతే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తా. అంటే ప్రైమ్ లెన్స్, జూమ్ లెన్స్లో మీకు వైడ్ యాంగిల్, మిడ్ రేంజ్, టెలిఫోటో లెన్స్, వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ప్రైమ్ లెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవి కెనాన్ 50mm
ప్రైమ్ లెన్స్ అనమాట. సో మీకు దీనికి ఒక ఫోకస్ రింగ్ ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ రేంజ్ అనమాట ఇవి. ఇంకోటి చూడండి, ఇది కూడా కెనాన్ సంబంధించినవి 24 mm లెన్స్ అనమాట. దీంతో పాటు ఇవి చూడండి, ఇవి 14 mm లెన్స్ అనమాట. సో ఇవి పానాసోనిక్ కెమెరాకి సూటబుల్ అవుతాయి. మీకు ఫోకసింగ్ రింగ్ చూడండి ఒకసారి, ఈ విధంగా అయితే ఉంటుంది ఫోకస్ రింగ్ వచ్చేసి. ఓకేనా, మీకు లెన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది చూడండి. ఇక్కడ వచ్చేసి ప్రైమ్ లెన్స్ ఇట్లా ఉంటాయి, జూమ్ లెన్స్ అయితే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి జూమ్ లెన్స్ అనమాట. మీకు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లో వచ్చేసి 16-35 mm ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ కోసం, ఇది వైడ్ యాంగిల్ లెన్స్. మిడిల్ వచ్చేసి 24-70 mm ఇది వచ్చేసి మిడ్ రేంజ్ లెన్స్ అనమాట. వైట్ కలర్లో 70-200 mm ఉంది కదా, ఇది వచ్చేసి టెలిఫోటో లెన్స్ అనమాట. ఈ లెన్స్లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. మామూలుగా ఫోకసింగ్ రింగ్, జూమ్ రింగ్ కాకుండా ఆ పిక్చర్ సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టెబిలైజేషన్ ఆన్ ఆఫ్లు బటన్స్ ఉంటాయి అనమాట. సో ఇవి కాస్ట్ పరంగా కూడా చాలా హైలే ఉంటాయి. ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్లో చూసుకుంటే ఫోకసింగ్ రింగ్ ఈ విధంగా ఉంటుంది, జూమ్ రింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఒక చార్ట్ చూపిస్తా చూడండి. ఈ చార్ట్లో 11 mm to 500 mm వరకు అయితే లెన్సెస్ ఉన్నాయన్నమాట. మామూలుగా 11-35 mm వరకు ఉన్నాయేమో వైడ్ యాంగిల్ లెన్స్ అంటారు. అదేవిధంగా 35-70 mm ఉన్నాయేమో మిడ్ రేంజ్ లెన్స్ అంటారు. తర్వాత 70-500 అంతకన్నా ఎబోవ్ ఉన్నాయేమో టెలిఫోటో లెన్స్ అంటారు అనమాట. ప్రజెంట్ మీకు పైన కనిపిస్తుంది కదా లెన్స్ 11 mm to 16 mm అని. సో అవి ఇక్కడ మ్యాప్లో మనం చెక్ చేసుకుంటే, అంటే ఈ ఫోటోలో చెక్ చేసుకుంటే అవి 11-16 అంటే వైడ్ యాంగిల్ లెన్స్ కింద వస్తాయి. ఈ చార్ట్ చూడండి, ఇందులో వచ్చేసి 18-35 mm అని ఉంది, అంటే మీకు ఇవి కూడా వైడ్ యాంగిల్ లెన్సే. తర్వాత ఇంకోటి చూడండి, ఇది వచ్చేసి 28 mm to 135 mm అని ఉంది, అంటే మీకు ఇవి వైడ్ యాంగిల్ లెన్స్, మిడ్ రేంజ్ లెన్స్, అదేవిధంగా టెలిఫోటో లెన్స్ అనమాట, అంటే ఆల్ ఇన్ వన్. సో ఇవి కొంత కాస్ట్ ఉండే ఛాన్స్ అవుతుంది మీకు. ఇవి సినిమాటిక్లో, అంటే సినిమాలు షార్ట్ ఫిల్మ్ తీసే దాంట్లో బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇవి చూడండి, మీకు ఇందులో 18-35 mm, 24-70 mm ఇవి మిడ్, 70-200 mm ఇవి టెలిఫోటో లెన్స్. అంటే మీకు వైడ్ యాంగిల్, మిడ్ రేంజ్, టెలిఫోటో లెన్స్ మొత్తము ఒక చార్ట్ రూపంలో అవుతుంది. సో ఒకసారి అయితే ఇక్కడ చెక్ చేయండి. ఒకసారి ఈ చార్ట్ చూడండి, ఇది వచ్చేసి కెమెరా లెన్స్ యొక్క యాంగిల్స్ని తెలియజేస్తుంది. అంటే 200 mm యాంగిల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, 85, 28, 17 యాంగిల్స్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఎంత ఎంఎం ఉంటే అంత యాంగిల్ అయితే కనిపిస్తుంది. మామూలుగా 11, 8 అయితే మీకు వైడ్ యాంగిల్ కాబట్టి, అంటే ఎక్కువ స్పేస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ పిక్చర్ చూడండి, ప్రాక్టికల్గా అయితే ఉంది. లొకేషన్లో మామూలుగా 100 mm తోటి ఏదైనా క్యాప్చర్ చేస్తే మీకు ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉంది కదా, ఆ లొకేషన్ పడుతుంది. 75 ఇట్లా, 50, 35, 24, 16, 11 mmతో తీస్తే ఇంకా మీకు ఎక్కువ స్పేస్ అనేది కనిపిస్తుంది. ఇంకా 8 mm యూజ్ చేస్తే ఏమైందంటే ఇంకా టోటల్గా ఈ ప్లేస్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఓకేనా, సో టోటల్ వైడ్ యాంగిల్ అనమాట. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా, ఏ లెన్స్ తీసుకుంటే ఏ విధంగా పిక్చర్ పడుతుంది అనేది మీరు ఇక్కడైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 24 mm లెన్స్ తోటి తీస్తే ఈ విధంగా అయితే మీకు చూపిస్తుంది అనమాట. అదేవిధంగా 70 mm తోటి ఇట్లా క్యాప్చర్ చేసి కొంత ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా లెన్సెస్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. సో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ లెన్స్ దేనికి పనిచేస్తాయి అనే డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారు కదా. సో ఈ వీడియో చూసినాక మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది 2 రోజులు అది 3 రోజులు అంది ఈ కెమెరా గురించి పడ్డాడని మీకు ఒక డౌట్ రావచ్చు. సో ఇది కూడా ఒక టెక్నాలజీలో ఒక పార్ట్ అనమాట. అంటే మామూలుగా మనము స్టూడియోస్లలో వీడియో తీసేటప్పుడు కెమెరా గురించి కూడా మెయిన్గా తెలిసి ఉండాలన్నమాట. సో నాకైతే స్టార్టింగ్లో అయితే కెమెరా గురించి ఏమాత్రం టచ్ లేదు. సో నేనైతే కొంత రీసెర్చ్ చేసిన. సో ఇట్లా కొత్తగా వీడియోస్ చేసే వాళ్ళకి, అంటే స్టూడియోస్లో వీడియోస్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఈ లెన్సెస్ గురించి, కెమెరా గురించి, వాటి సెట్టింగ్స్ గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను ఈ సిరీస్ లెక్క, అంటే నేను ఇంకా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సో అందులో అయితే పెడుతున్నాను అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో నుంచి అయితే ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి. సో ఇదండి వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.